దారుణంగా ఇప్పుడు మారింది ఈ పాకిస్తాన్ పరిస్థితి. ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో దెబ్బ మీద దెబ్బ చావు దెబ్బ తిన్న ఈ పాకిస్తాన్ బుద్ధి మాత్రం మారటం లేదు. మళ్ళీ భారత్ మీద దాడి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోందా? ఇప్పటికీ భారత్ గట్టిగా దెబ్బ కొట్టిన కక్ష తీర్చుకునేందుకు సన్నాహాలు సిద్ధం చేసుకుంటోందా? తన ఉగ్ర ముక్కలని మళ్ళీ భారత్ మీద ప్రయోగించేందుకు, భారత్ మీదకు వదిలేందుకు ఏర్పాట్లు చేసుకుంటోందా? దానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో మళ్ళీ ముందుకు వచ్చేసిన ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ బుద్ధి మాత్రం మారటం లేదా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మళ్ళీ ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లు సిద్ధం చేసుకుంటోంది పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైన ఉగ్ర స్థావరాలని తిరిగి పునర్నిర్మాణానికి సిద్ధమవుతోంది. పాకిస్తాన్ అడుగులపై భారత్ నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. కెల్, సర్జీ, దుగ్నియల్, అత్ముకం, జురా, లిపా, పచ్బన్, కహుటా, కోట్లీ, మంధర్, నిఖైల్, చమన్కోట్ ఏరియాల్లో కొత్త ఉగ్రవాద స్థావరాలని, అంటే ఈ ఉగ్రవాద స్థావరం ఆల్రెడీ కోల్పోయింది కదా, దీని స్థానంలో పునర్నిర్మాణం చేసుకుంటోంది పాకిస్తాన్. మీరు చూడొచ్చు ఏ స్థాయిలో దెబ్బ కొట్టామా సందర్భంలో అని చెప్పి. ఒక్కొక్క స్థావరం పూర్తిగా ప్రిసైజ్డ్ టార్గెట్తో మనం వెళ్ళాం. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్ర స్థావరాలను అభివృద్ధి చేసుకుంటోంది. ఈసారి భారత్కి చిక్కకూడదు, భారత్కి తెలియకూడదు అంటూ కూడా ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మీరు చూడొచ్చు అప్పుడు మనం కొట్టిన దెబ్బకి బిల్డింగ్లు పూర్తి స్థాయిలో ధ్వంసం అవుతున్నాయి. బిల్డింగ్లు పూర్తిగా పేలిపోయాయి. ఉగ్రముఖలు చచ్చారు, ఉగ్రవాదులు చచ్చారు, ఉగ్ర స్థావరాలు పేలిపోయాయి. అది అప్పుడు పరిస్థితి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఈ నేపథ్యంలో అప్పుడు మనం చేసిన దాడులు మీకు గుర్తున్నాయా? మనం ఒకటే చెప్పాం, భారత్ ఒకటే చెప్పింది, మా టార్గెట్ ప్రిసైజ్డ్ టార్గెట్స్, కేవలం ఉగ్ర స్థావరాల మీద, కేవలం ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని మాత్రమే దాడులకు పాల్పడ్డామంటూ భారత్ చెప్పుకొచ్చింది. మీ ఉగ్రముఖలు అక్కడ ఉన్నాయి అంటూ ఆ ప్రిసైజ్డ్ టార్గెట్కి సంబంధించి ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా, ఏ స్థాయిలో దాడి చేసాం అనేది ఇదిగో క్లియర్ కట్గా మనం చూపించాం. ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది, పాకిస్తాన్కి విజువల్స్ చూస్తే అర్థమవుతుంది ఏ స్థాయిలో పాకిస్తాన్ని భయభ్రాంతులకు గురి చేశాం, పాకిస్తాన్ ఏ స్థాయిలో బెంబేలెత్తించాం. అండ్ బిఫోర్ కంటిన్యూయింగ్ ఫర్దర్ కంటిన్యూషన్ అంటే కాస్త ముందు కూడా మాట్లాడుకునే సందర్భంలో ఇక్కడ ఆర్టీవీ ప్రేక్షకులకి ఒక విజ్ఞప్తి చేయదలుచుకుంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీరి డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒక్కసారి మీరు చూడొచ్చు అప్పుడు చేసిన దాడుల బీభత్సానికి సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉందనేది ఆడియోతో సైతం చూసే ప్రయత్నం చేద్దాం. సో బట్ ఈ క్రమంలో మనం చేసిన దాడులు ఏ స్థాయిలో అక్కడ భయభ్రాంతులకు గురి చేస్తుంది. పాకిస్తాన్ ముష్కరులని ఏ విధంగా భయోత్పాతానికి గురి చేస్తుంది. వణికిపోయింది పాకిస్తాన్, గజగజలాడిపోయింది. ఈ నేపథ్యంలో ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది చూద్దాం. కొట్టాం, కరెక్ట్గా కుంభస్థలాన్ని కొట్టాం. వాళ్ళు ఎక్కడి నుంచి అయితే టార్గెట్ చేయాలనుకుంటారో ఆ టార్గెట్లని ప్రిసైజ్డ్ టార్గెట్తో కొట్టి పడేశాం. ఇప్పుడు దీని మీదే కక్ష తీర్చుకునేందుకు సిద్ధం కాబోతోందా? నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరే చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు గుర్తుండుంటే ఇప్పటికీ బంగ్లాదేశ్ చైనాతో కలిసి ఒక భేటీ నిర్వహించింది పాకిస్తాన్ కొద్ది వారాల క్రితమే. ఆ తర్వాత వెపన్స్కి సంబంధించి F-35 లాంటివి ఒక అధునాతన ఫైటర్ జెట్స్ని సిద్ధం చేసుకోబోతోంది. అఫ్కోర్స్ కాస్త టైం పట్టచ్చు వాటికి. దీంతో పాటు ఇదిగో ఆల్రెడీ మనం దెబ్బ కొట్టిన స్థావరాలు ఉన్నాయి కదా,
వాటి పునర్నిర్మాణానికి సిద్ధం కాబోతుందనేది మనకు అందుతున్న సమాచారం. దాంతోపాటు ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్ర స్థావరాలను అభివృద్ధి చేస్తోందట. పాకిస్తాన్కి ఇంకా బుద్ధి రాలేదు. మీరు చూడొచ్చు, మనం ఆ సందర్భంలో మనం చెప్పుకొచ్చాం. ఒక్కసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ మ్యాప్ వచ్చినప్పుడు ఒకసారి ఆపే ప్రయత్నించండి. ఇదిగోండి, మనం ఎక్కడ ఎప్పుడు ఏ స్థాయిలో ఎంత ప్రిసైజ్గా కొట్టాం అనేది మనం చూపించే ప్రయత్నం చేస్తాం కదా. మీరు చూడొచ్చు, భావల్పూర్ కావచ్చు, లాహోర్కి నుంచి కావచ్చు. అట్ ది సేమ్ టైం మీరు చూసినప్పుడు భావల్పూర్, మురిద్కి, సర్జల్, అలాగే మరికొన్ని ప్రాంతాలు బతిందాకి సంబంధించి ఆ ప్లేసెస్ మన వైపు ఈ స్థావరాలు ఉంటే వాళ్ళ వైపుకి సంబంధించి ఇటువైపు టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. బట్ కొట్టి పడేసాం మన దగ్గరికి వచ్చేటప్పటికల్లా. ఈ నేపథ్యంలో నెక్స్ట్ విజువల్ చూద్దాం. సియాల్కోట్కి సంబంధించి సియాల్కోట్కి ఏ స్థాయిలో మనం ప్రిసైజ్గా మ్యాపింగ్తో సైతం వాళ్ళకి చూపించాం. మీరు చూడొచ్చు, ఇది సియాల్కోట్. ఆ తర్వాత సర్జల్కి సంబంధించి ఎంతో ప్రిసైజ్గా టార్గెటింగ్, ఆ టార్గెటింగ్ కూడా మనం చెప్పాం. ఎక్కడ మేము లక్ష్యం చేసుకున్నాం, ఎక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయో కూడా మేము చెప్పాం కదా. బహుశా పాకిస్తాన్కి చెవులు పనిచేయవు అనుకుంటా. ఎందుకంటే తెలిసిందేగా, వాళ్ళకి చెవులు ఎప్పుడూ పనిచేయవు, వాళ్ళకి నోరు ఒకటే పనిచేస్తుంది. బట్ ఆ నోటికి తాళం వేసే సందర్భం టైం కూడా మనకు వచ్చింది, గట్టిగా వేశాం. సో ఒక్కసారి విజువల్స్ మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఏ స్థాయిలో పాకిస్తాన్ మీద భారత్ విరుచుకుపడింది. రిమెంబర్, టైమ్ అండ్ అగైన్ వీఆర్ సేయింగ్ దట్. జాగ్రత్తగా ఉండరే. ఇంకొకసారి కనుక భారత్ మీద కవ్వింపు చర్యలు దిగాలని ఇప్పుడు చేస్తోంది ఏంటి? ఎందుకు ఉగ్రస్థావరాన్ని అభివృద్ధి చేస్తున్నావు? ఎందుకు మళ్ళీ వాటి పునర్నిర్మాణానికి పూనుకున్నావు? ఎందుకు నీ ఉగ్రమోకలకి ఇంకా నువ్వు ఊతమిస్తున్నావు? ఇంకా ఎందుకు నువ్వు సపోర్ట్ ఇస్తున్నావు? ముంబై ఉగ్రదాడులు కావచ్చు, ఆ తర్వాత జరిగిన ఎన్నో దాడులకి ఆధారాలతో సైతం చూపిస్తే ఈరోజు కొంతమేర ఈ వెస్ట్రన్ మీడియా కూడా ఎస్ నీడ్ ఆఫ్ ద అవర్ టు క్వశ్చన్ దెమ్. ఇప్పటికీ వాళ్ళు వెర్ ఈస్ ద ప్రూఫ్స్ అంటారు. ఆస్క్ దెమ్ అబౌట్ ముంబై అటాక్స్. ఆస్క్ దెమ్, we have provided with details, with proofs. What did they do? Ask them if you have guts. Not only that, in several cases we have given and we had a conversation. In fact, we have given proofs to them. We have provided proofs to the Pakistan. But no version. In fact, no single word about the terrorism. अभी भी बोलते हैं लोग, अभी भी बोलते हैं we are the victims of terrorism. Do you think so? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయమని చెప్పి వాళ్ళకు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. పశ్చిమ మీడియాకి సంబంధించి కూడా. ఎందుకంటే ఎప్పుడు ఏం అడగరా, ఏం క్వశ్చన్ చేయరా పాకిస్తాన్ని? ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న వాళ్ళని మీరు ప్రశ్నించారు. ఈ రోజు కూడా ఉగ్రస్థావరాలను వాళ్ళు అభివృద్ధి చేస్తూ ఉంటే ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎందుకు ప్రశ్నించడం? మీరు పాకిస్తాన్ దుశ్చరణ ఎందుకు ప్రశ్నించదు? వెళ్ళి వాడి అంటే ఆ దేశానికి సంబంధించి వాడు ఉంటాడు, వాడు ఎవడాడు? ఫీల్డ్ మార్షల్. వాడిని ఫీల్డ్ మార్షల్ అనకుండా ఫీల్డ్ మార్షల్ అనడం బెటర్. వాడిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి మేపుతారా? ఒక దేశం ఉగ్రవాదుని పెంచి పోషిస్తుందని చెప్పి ఆధారాలతో సైతం చూపించినప్పుడు ప్రపంచ దేశాలుగా ఏం చేయాలి? వాడి కాలర్ పట్టుకుని కాలుకేసి తొక్కితే దెబ్బకి ఉగ్రవాదుల ఊపిరి ఆగాలి. కానీ మీరు చేస్తుంది ఏంటి? వాడిని పిలిచి భోజనం పెడతారా? ఇదా సంస్కారం అంటే? ఇదా ఉగ్రవాదుని అణకదొక్కే పద్ధతి అంటే? వాడే అన్నాడుక ఇదంతా మీ కుట్రే అని చెప్పి. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి అన్నాడు మీ కుట్రలో భాగం అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ ఇదే పశ్చిమ దేశాలు వీళ్లకు ఇదే డబ్బులు ఇచ్చి మళ్ళీ పెంచి పోషిస్తున్నాయి. కోట్లు వేల కోట్లు డబ్బులు ఇచ్చి ఇదిగో ఈ కూలిపోయిందే మళ్ళీ కట్టుకొని ఇచ్చే డబ్బులు ఇస్తున్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నట్టుగా అసదుద్దీన్ ఓవైసీ ఒక మాట అన్నారు. అది IMF లేకపోతే బహుశా పదవి ఇప్పుడు ఉపయోగించాడు కాస్త చిరాగ్గా ఉంది. ఎందుకంటే మీరు దేనికి ఇస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు డబ్బులు? దేనికి ఇస్తున్నారు? లెక్క పత్తా ఉండదా? లెక్కలు అడగడా? మీరిచ్చే కోట్లు వాళ్ళ ప్రజల మీద పెడితే ఎప్పుడో బాగుపడిపోతున్నా దేశం, కనీసం బాగుపడుతున్నాం. కానీ ఇప్పుడు చూడండి, 2 కళ్ళు అప్పగించి చూడండి, 2 చెవులు రిక్కించి వినండి.
ప్రపంచ దేశాలకు సంబంధించి వాళ్ళ చెవులకు కీంకరించేలా, వాళ్ళ చెవుల్లోకి మొత్తం గిర్రమని రింగులుగా వినిపించాలి. మళ్ళీ పూనుకుంటున్నారు. ఇటు చైనాతో, అటు బంగ్లాదేశ్తో, ఇటు పాకిస్తాన్, 3 కలిసి ఏం చేస్తున్నాయి? మీటింగ్ పెట్టి ఏం చేస్తున్నాయి పశ్చిమ దేశాలు? ఏం చేస్తున్నాయి? ఎప్పుడు భారత్ మీద పడి ఏడ్డానికి మీకు టైం ఉంది తప్ప, భారత్ మీద పడి ఏడ్డానికి మీకున్న టైంలో కాస్తైనా కొంచెం అక్కడ దృష్టి పెడితే మళ్ళీ చైనా ఎదగకూడదు, మళ్ళీ భారత్ ఎదగకూడదు. కానీ అదే చైనాతో పాకిస్తాన్ వెళ్తే మాత్రం అబ్బా పాకిస్తాన్ చాలా మంచిది, వాడు ప్రధాని చాలా మంచోడు, తోపు తురుము అని చెప్పి ఆ బిల్డప్ బాబులకి సంబంధించి, ఆ బిల్డప్ బాబులకి మీరు మరింత బిల్డప్ ఇస్తారు. బా మళ్ళీ పెద్దన్నలు, మళ్ళీ ప్రపంచానికి పెద్దన్నలు మెడలో వేసుకుని తిరగడానికి తప్ప ఎందుకు పనికిరని ఆ బిరుదులు. ఈరోజు ఇదే పాకిస్తాన్ ఒక పక్క ఫైటర్ జెట్ సిద్ధం చేసుకుంటోంది, ఇదే పాకిస్తాన్ మరో పక్క పునర్నిర్మాణం చేసుకుంటోంది ఆ స్థావరాలని. మరో పక్క ఇటు చైనాతో పాకిస్తాన్, చైనాతోని దాంతోపాటు ఇంకేంటది బంగ్లాదేశ్తో కలిపి మీటింగ్లు పెడుతోంది. ఇంకొక పక్క మొన్నటికి మొన్న ఇరాన్కి నేను న్యూక్లియర్ వెపన్స్ ఇస్తానంటోంది. తినడానికి తిండి లేని దేశానికి మీరు ముష్టి పడేస్తే ఆ ముష్టి పడేసిన డబ్బులతో ఏం చేస్తున్నాయి, ఆ ముష్టి పడేసిన డబ్బులతో ఏం చేస్తున్నాయని చెప్పి ఎవడైనా ఒక్కరోజైనా అడిగారా వాళ్ళని? లెక్క పత్తా ఉండదా? అదే డబ్బులు తీసుకొచ్చి ఈరోజు పునర్నిర్మాణాలు, ఉగ్ర స్థావరాలని పునర్నిర్మాణం చేసుకోవడం, దాంతోపాటు యుద్ధ విమానాలు కొనుక్కోవడం, దాంతోపాటు ఆ న్యూక్లియర్ సప్లై ఇరాన్కి ఇస్తారా? ఇరాన్ మీద దాడి చేస్తే వీళ్ళు దాడి చేస్తారా అన్నప్పుడైనా ఒక్కడైనా ఖండించాడా ప్రపంచ దేశాలు, మరి ముఖ్యంగా ఆ పశ్చిమ దేశాలు? ఆలోచించండి. 1000 కోట్లు ఎవడి సొమ్మని చెప్పి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ప్రపంచ దేశాలకు సంబంధించి, మరి ముఖ్యంగా పశ్చిమ దేశాలకు ఉంది. ఈరోజు మీకు దాన్ని ఏమంటారు, ఫ్యూయల్కి సంబంధించి, ఇంధనానికి సంబంధించి ఎంత కొరత ఎదుర్కొన్నారు? ఈ ఉగ్రవాదులను పెంచి పోషించిన దాంట్లో మీ భాగస్వామ్యం కూడా ఉందని చెప్పి ఆ దేశ రక్షణ శాఖ మంత్రి స్వయంగా చెప్పినప్పుడు ఎక్కడికి పోయారు మీరంతా? 1000 కోట్లు అప్పనంగా ఇస్తే ఎవ్వడో ఒక్క మాట మాట్లాడలా. పాకిస్తాన్ మళ్ళీ కుట్రలు చేస్తున్నా అని చెప్పి ఆర్టీవీ పోల్ నిర్వహిస్తే 97% మంది ఎస్ అంటున్నారు, 3% మంది నో అంటున్నారు. బహుశా ఈ నో అనే వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది నాకు అర్థం కావట్లా. ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నించండి ఆ నో అనే సమాధానం. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎందుకు అనిపించదు? బస్ కొన్ని రోజులు టైం తీసుకోవచ్చేమో. అసలే పిచ్చి దేశం, తినడానికి కూడా తిండి లేని దేశం, ఇన్ని అడుక్కుంటూ వచ్చే డబ్బులతో తినడానికి డబ్బులు ఇస్తే దానికి కూడా యుద్ధానికి వాడుకుని దౌర్భాగ్యపు దేశం, దుర్మార్గపు దేశం, దుష్టులను పెంచి పోషిస్తున్న పిచ్చి పరాకాష్ఠకు చేరిపోయిన పాపిస్ట్ దేశం పాకిస్తాన్. ఇలాంటి దేశాన్ని పట్టి ఉతికి ఆరాల్సిన బాధ్యత ఏం పశ్చిమ దేశాలుగా మీ మీద లేదా? డోంట్ యూ థింక్ దట్ యూ హ్యావ్ గివెన్ crores of rupees to the Pakistan and you're not questioning where is that amount? Where is the single penny? Why don't you accountable? Why don't you ask them? We question you. Ask them where they are investing, where that amount, each and every rupee, each and every dollar, where you're venturing, where you're putting it. Ask them with accountable, with the account. Then let's see what is going to happen. If Pakistan ki